వైజాగ్లో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి మొత్తం 3200 బస్సుల్ని ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం మనం గవర్నర్పేట డిపోలో ఉన్నాము. అయితే దీనికి సంబంధించి డ్రైవర్లకు కూడా వాళ్ళ డ్యూటీ చార్ట్లను ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి వైజాగ్కి బస్సులను తీసుకెళ్తారు. మేడం, మొత్తం ఎన్ని బస్సులు వెళ్తున్నాయి? 64 బస్సులు అండి వెళ్తున్నాయి. సో అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా బస్సుకి 2 డ్రైవర్లను పెట్టాలని అన్నారు. ఎంతమంది డ్రైవర్లు? అంటే మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒకరండి. అంటే సిటీ వరకే కదా, అంటే ఇక్కడ నుంచి విజయవాడ నుంచే కదా. అంటే విజయవాడ నుంచి వైజాగ్ దాకా వెళ్ళాలి. వైజాగ్ వరకు వెళ్తారు జనరల్ గా. మామూలుగా షెడ్యూల్స్ అప్పుడు కూడా ఒక డ్రైవర్నే పంపిస్తాము. వైజాగ్ కి ఒక డ్రైవరే వెళ్తారా? ఒక డ్రైవరే వెళ్తారు. మళ్ళీ మధ్యలో రెస్ట్ ఉంటది కదా. అంటే నేను సహజంగా వైజాగ్ వెళ్తూ ఉంటాను, అప్పుడు కూడా 2 డ్రైవర్లు కనిపిస్తారు. మరి మీరు ప్రత్యేకంగా ఈ రోజు ఒక డ్రైవర్ కంటే వెళ్ళేటప్పుడు ఒకళ్ళు వచ్చేటప్పుడు ఒకళ్ళు తీసుకొస్తారండి. మామూలుగా వెంటనే బండి అక్కడికి వెళ్ళగానే మళ్ళీ బయలుదేరే లెక్క అవుతే ఇంకో డ్రైవర్ తీసుకొస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి తర్వాత వీళ్ళు తీసుకొస్తారు. కానీ సీఎం గారు అయితే 2 డ్రైవర్లను పెట్టండి, లాంగ్ కదా, 300 కిలోమీటర్లు దాటిపోయింది కదా అన్నారు. అది ఒకసారి మా డిఎం గారిని కనుక్కోండి. సో అది పరిస్థితి. చూస్తే కనుక డిఎంని కనుక్కోవాలంటున్నారు. ఏమండి, ఇలా ఎంతమంది డ్రైవర్లు వెళ్తారు సహజంగా? ఒక బండికి వచ్చి ఒక్కో డ్రైవరే వెళ్తున్నాం సార్, ఒక్కో డ్రైవరే వెళ్తున్నాము. వైజాగ్కి మేము అడిగాము, వేరే మెయిన్ డిపోలో 2 డ్రైవర్లు వెళ్తున్నారు సార్ అని అంటే వీళ్ళు ఏమంటున్నారంటే పక్క డిపోలో మేము కనుక్కున్నాము, ఆ డిపోలో విద్యాధరపురం డిపోలో వెళ్తున్నారు, ఒక డ్రైవర్ వెళ్తున్నారు, నిర్మల్ కూడా ఒక డ్రైవరే పంపిస్తున్నాం అంటున్నారు. మేము మెయిన్ డిపోలో అడిగితే మాకు డిపోకి వచ్చి 2 డ్రైవర్ వెళ్తున్నారని చెబుతున్నారు. మరి మా డిపోలో అయితే ఒకళ్ళనే పంపిస్తున్నారు సార్. మరి మీ డిపోలో అయితే ఒకళ్ళనే పంపిస్తున్నారు. ఏమంటే ఒకళ్ళనే పంపిస్తే ఎట్లా? అంటే సహజంగా కూడా 2 డ్రైవర్లు వెళ్తారు. అలాంటిది ఈరోజు ఒకళ్ళనే పంపిస్తే ఇంత లాంగ్ డిస్టెన్స్ కి అవకాశం ఉంటుందా? ఇబ్బంది పడాలి సార్, ఇబ్బంది పడాలి. మరి అలా ఒకళ్ళనే పంపిస్తే ఎట్లాంటి పరిస్థితి? అంటే ఒకళ్ళే ఉన్నారు మనకి అవైలబుల్, ఒకళ్ళే వెళ్ళాలి అని చెప్తున్నారు డిఎం గారు, సిఐ గారు. మీకు ఇష్టం అయితే సో ఒకళ్ళే అవైలబుల్ ఉన్నారు, ఒకళ్ళనే పంపిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా చూస్తే కనుక మిగతా డిపోల్లో విజయవాడ మెయిన్ డిపోలో కూడా బస్సుకి 2 డ్రైవర్లను పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక గవర్నర్పేట డిపోలో మాత్రమే ఒక డ్రైవర్ని ఒక బస్సుకి, అంటే విజయవాడ నుంచి దాదాపు వైజాగ్కి 360 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అంతే డిస్టెన్స్ రావాలి. లోకల్గా కూడా ఎక్కువగా తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏమంటే లోకల్గా కూడా ఎక్కువగా తిరగాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ కూడా తిరగాల్సిన పరిస్థితుల్లో వెళ్ళి వెంటనే తిరగడం అనేది కుదిరే పరిస్థితేనా? కుదరదు. ఏమంటే కుదరదు, బాగా ఇబ్బంది పడాలి, చాలా ఇబ్బంది పడాలి. సో అయితే మొత్తం డిస్టెన్స్ ట్రావెల్ ఎంత ఉంటుంది ఇక్కడ కానీ అక్కడ కానీ? మొత్తం మీద ఇక్కడ మీద అక్కడ 400 కిలోమీటర్లు వచ్చేస్తుంది. ఓకే. సో మొత్తం అంత డిస్టెన్స్ తిరిగి అంత వెళ్ళి, సో 2 వైపులా డిస్టెన్స్ ఎంత? 2 వైపులు అయితే అప్ అండ్ డౌన్ నీకు 750-800 కిలోమీటర్లు. సో అయితే ఇంకా ఇక్కడ కొంతమంది డ్రైవర్లు ఉన్నారు. ఏమండి చెప్పండి, అంత దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ లోకల్ గా తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలా అక్కడ లోకల్ గా తిరగాలంటే వాళ్ళు ఎంత తిప్పుతారు ఏంటనేది మనకు తెలియదు సార్. అక్కడ వాళ్ళు ఎంత తిరగమంటారు, ఎన్ని కిలోమీటర్ తిరగమంటారో తెలియదు. కాకపోతే వాళ్ళు తిరగమన్నంత వరకు తిరిగి రావాల్సిందే. ఇక్కడి నుంచి బయలుదేరితే వైజాగ్ వచ్చేసి 380 కిలోమీటర్ 400 లోపు ఉంటుందా అది. సింగిల్ అండి, అవును అలా ఉంటుంది అది. మరి ఒకళ్ళు వెళ్తే తిప్పుతా ఉంటారు కదా సార్. యోగా సెంటర్ తీసుకురావాలంటే ఇప్పుడు మేమంతా వెళ్ళిపోయి మాకేమి రెస్ట్ రూమ్ లో అవన్నీ ఏం తెలియదు, ఏ డిపోకి వెళ్ళాలో ఎక్కడ వెళ్ళాలో తెలియదు. వెళ్ళి అలౌడ్ చేస్తారు. ఆ డిపోకి వెళ్ళి అక్కడ ఉంటాం మేము బండికాడ. మేము అదే ఇక్కడ బండికాడ ఉండి రెస్ట్ లేకుండా అక్కడే ఉండేసి మేము సింగిల్ గా ఉండి బాధపడితే, అదే డబుల్ డ్రైవర్ ఉన్నారనుకోండి సార్, కాసేపు ఆయన తోలుతాడు, కాసేపు మేము తోలుతాం కాబట్టి కొత్త ఫ్రీగా ఉంటుంది. అది సింగిల్ డ్రైవర్ అయితే కొత్త మేము ఇబ్బంది పడి రావాల్సి వచ్చింది సార్. అది పరిస్థితి. ఖచ్చితంగా సింగిల్ డ్రైవర్ అయితే ఇబ్బంది పడే రావాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఒక పక్కన సీఎం చంద్రబాబు నాయుడు సైతం 2 డ్రైవర్లని లాంగ్ లో బస్ కి పెట్టండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా మనీకి కూడా వెనకడాల్సిన పరిస్థితి లేదు. యోగాంధ్రని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రభుత్వం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటువంటి నేపథ్యంలో గవర్నర్పేట డిపోలో జరుగుతున్నటువంటి ఈ విధానం చూస్తే కనుక ఖచ్చితంగా అధికారులు ఎంతవరకు కన్విన్స్ అవుతున్నారనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్క డ్రైవర్ తోనే బస్సును ఇక్కడి నుంచి పంపిస్తే అక్కడ వెళ్లేటప్పుడు ఇబ్బంది పడతాము, వచ్చేటప్పుడు ఇబ్బంది పడతాము, అక్కడ లోకల్ గా కూడా తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.